కొంగరి గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లులో ఒక తెలివైన ఎలుక పేరు రాము మరియు ఒక అందమైన పిల్లి పేరు బుజ్జి నివసించేవారు. సాధారణంగా ఎలుకలు మరియు పిల్లిలు శత్రువులుగా ఉంటారు, కానీ వీరు విభిన్నంగా ఉండి మంచి స్నేహితులుగా జీవిస్తున్నారు. రాము తెలివైన ఎలుక. అతని మెరిసే బూడిద రంగు ముచ్చట్లు మరియు మురిపాల కన్నులు అతనికి ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. బుజ్జి అందమైన తెల్లని ముచ్చట్లు మరియు చలాకీ భంగమతో ఉన్న పిల్లి. ఆమె ఎల్లప్పుడూ సాహసాలకు సిద్ధంగా ఉండేది మరియు తన చిన్న స్నేహితుని కోసం మృదువైన మమకారాన్ని కలిగి ఉంది. ఒక సూర్యోదయం సమయంలో రాము మరియు బుజ్జి ఆ ఇల్లులో ఉన్న పాత మేడలో ఆడుకుంటూ ఉండగా ఒక రహస్య దుమ్ముగిన్న పుస్తకం కనుగొన్నారు. పుస్తకంలో పాత పటమును తిప్పుతూ చూస్తుంటే ఆ పటము గ్రామం పక్కనున్న అడవిలో ఎక్కడో దాగిన ఖజానా వైపుకు చూపిస్తుంది. బుజ్జి, చూడండి, ఈ పటము మనకు అద్భుతమైన దాగిన ఖజానాకు తీసుకెళ్లవచ్చు, ఆ రాము ఉత్సాహంతో అన్నాడు. బుజ్జి అంగీకరిస్తూ పరిగెత్తింది. రాము, ఈ సాహసయాత్రకు మనం కలిసి వెళ్ళుదాం. ఏమి కనుగొంటామో ఎవరికీ తెలియదు. పటమును తీసుకుని వారు అడవిలోకి బయలుదేరారు. రహదారి పొడవునా పొడవాటి చెట్లు, పాటలు పాడే పక్షులు మరియు మెలకువైన పువ్వులు ఉన్నాయి. అడవిలో లోతుగా ప్రయాణిస్తూ వారు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక వేగంగా ప్రవహించే నది, ఒక గష్టంగా ఉన్న కంచె మరియు ఒక చీకటి గుహను అడ్డం పెట్టుకున్నారు. రాము యొక్క తెలివితేటలు మరియు బుజ్జి యొక్క చలాకితనం వారి సాహసయాత్రను సాఫీగా చేస్తాయి. రాము ఒక బలమైన గడ్డిని పాదం వంతెనగా ఉపయోగించి నదిని క్రాస్ చేస్తాడు. బుజ్జి నిమిషాలతో నదిని దాటుతుంది. తరువాత కంచె వద్ద బుజ్జి తన గోర్లు ఉపయోగించి ఒక చిన్న మార్గాన్ని సృష్టిస్తుంది. రాముకు సురక్షితంగా అనుసరించడానికి వీలు కలుగుతుంది. గుహలో బుజ్జి తన కంటిని ఉపయోగించి చీకటిలోనికి మార్గం చూపిస్తుంది. కొన్ని గంటల అన్వేషణ తరువాత వారు పటములో సూచించిన స్థలానికి చేరుకున్నారు. వారి ఆశ్చర్యానికి బంగారు ఖజానా లేకుండా ఒక పురాతన అద్భుతమైన చెట్టు ఉంది. ఆ చెట్టులో ఒక కుటుంబం చిన్న గుర్తింపులు లేని కొంగలు చలి పొడముల్లా కదులుతున్నాయి. రాము, ఈ చిన్నవారికి మన సహాయం కావాలి, ఈ బుజ్జి మృదువుగా అరిసింది. రాము అంగీకరించాడు. అవునా, మన ఇల్లుకి తీసుకెళ్లి వారికి సంరక్షణ అందిద్దాం. రాము మరియు బుజ్జి ఆ చిన్న కొంగలను సురక్షితంగా తీసుకెళ్లి ఇంటికి చేరుకున్నారు. వారు పాత మేడలో ఒక బూడిదం గూడు తయారుచేసి రోజూ ఆ కొంగలను పోషిస్తూ వారిని బలంగా చేశారు. కొద్ది రోజుల్లో ఆ చిన్న కొంగలు ఆరోగ్యంగా మరియు ఆనందంగా మారి పాకుల మొక్కలు ఎక్కుతూ చెట్లు మధ్య ఆడుకుంటూ ఉంటారు. అదొక సూర్యోదయం. రాము మరియు బుజ్జి గర్వంగా చూస్తూ ఆ కొంగలు ఇప్పుడు ఆరోగ్యంతో మరియు ఉత్తేజంతో చెట్లను ఎక్కి కొమ్మల మధ్య జంప్ చేస్తూ ఉంటారు. ఆ రోజు నుండి రాము మరియు బుజ్జి అడవిలోని స్నేహితులకు సాయం చేసే స్నేహితులుగా మారారు. వారి సాహసయాత్ర వారికి నిజమైన ఖజానా ఎల్లప్పుడూ బంగారము లేదా రత్నాలు కాకపోవడం కాదు, కానీ ఇతరులతో పంచుకునే దయ మరియు స్నేహం అని నేర్పించింది. ఇక రాము మరియు బుజ్జి సంతోషంగా స్నేహితులతో జీవిస్తూ ప్రతి కొత్త సాహసంలో మరింత బలంగా మారుతూ ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు.